దీపావళి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు ప్రముఖులు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహా ప్రధాన పార్టీల లీడర్లు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నగరం నలుమూలల నుండి భారీగా తరలివచ్చారు భక్తులు. ఇక 3 రోజుల పాటు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ఖజానా పంపిణీ చేయనున్నారు. తొలి రోజు భక్తులకు అమ్మవారి ప్రతిరూపంతో ఉన్న నాణేలను పంపిణీ చేశారు. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. దీపావళి పండగ సందర్భంగా భాగ్యలక్ష్మి ఆలయంలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సిబ్బంది, పూజారులు గవర్నర్ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దీపావళి రోజు ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. జీఎస్టీ తగ్గింపుతో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ప్రధాని మోదీ దీపావళి పండుగను సైనికులతో జరుపుకున్నారని చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. నరేంద్ర మోదీ గారు జీఎస్టీ తగ్గించినందుకు ఈ దీపావళి భారతదేశ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు కూడా వారి బహుమతిగా భావించి తగ్గిన ధరలు బట్టల మీద అయితేంది, టపాకాయల మీద అయితే ఏంది, లేకుంటే కార్ల మీద, ఫ్రిడ్జ్ల మీద, ఏసీల మీద, వీటన్నిటి మీద ధరలు తగ్గినటువంటి ఒక సందర్భంగా అసలైన దీపావళి ఈసారి జరుగుతుందని చెప్పేసి మనం భావించాలి. దీపావళి అందరికీ సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకున్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దీపావళి సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్రంలోని రైతులు, కార్మికులు, కర్షకులతో పాటు అన్ని వర్గాల వారు బాగుండాలని అమ్మవారిని కోరుకున్నారని చెప్పారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. భాగ్యలక్ష్మి అమ్మవారిని నాగేందర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ దీపావళి పండుగ అందరూ కూడా మేలు జరగాలని, శుభం కలగాలని, ప్రధానమంత్రి కంటున్న కలలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని సంకల్పం అవుతుందో ఆ సంకల్పంలో కుల మతాల అందరికీ అతీతంగా భారతదేశమే మరి అభివృద్ధి చెందినటువంటి ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దడానికి కంకణబద్దులు కావాలని, ప్రతి ఒక్కరు కూడా ప్రధానమంత్రి పిలుపుకు అనుగుణంగా స్వదేశీ వస్తువులనే వాడి విదేశీ వస్తువులను తిరస్కరించి ఆ రకంగా ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి దోహదపడాలని రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. హైదరాబాద్ అంటేనే మత సామరస్యానికి ప్రతీక అన్నారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నామన్నారు హరీష్. ఆ అమ్మవారి దయతోని రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని